అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుతో ఓట్లను ఎలా కొనాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కార్యకర్తల సమావేశంలో ఓటర్లను ఆకర్షించేందుకు మహిళలకు డబ్బులివ్వాలని బాహాటంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎంపీ. సంక్రాంతికి జనరల్గా ఏ తారీఖులు ఉన్నాం మనం 10 నుంచి 15 దాకా ముగ్గయ్యాక ఇగో ఈ 500 రూపాయలు వేసుకొని మంచిగా రంగులు మంచి కొనుక్కొచ్చి నింపక్క అని ఇచ్చేసి ఎన్ని 500 ఇంటూ 100 ఇళ్ళకి ఎన్ని అవుతాయి 50,000 అవుతాయి. ఎలక్షన్లో కూడా ఒక రాత్రికి పోతే వీటికి కలిపితే ఒక రాత్రికి పోతే అవునా? అయితే ఒక కండిషన్ అక్కడికి ఏం పెడతారంటే మీరు ఇంటి ముంగటేసే ముగ్గులో మధ్యలో కమలం గుర్తు వేయమని చెప్పుకున్నారు. ఒకటి కాషాయం 2 ఆకుపచ్చ రంగుతో ఆ ముగ్గు నింపుమన్నారు. రోజు అట్లా నడుచుకుంటూ పోయేటోడు, సైకిల్ మీద పోయేటోడు, మోటార్ సైకిల్ పోయడానికి రోజు ఆ లైన్ లో పోతుంటే ఏం కనబడుతుంటాయి? ఒక 100 ఇళ్ళు లైన్ గా కమలం గుర్తు చేసినాయి అనుకోండి, సైకలాజికల్ వార్ స్టార్ట్ అవుతుంది. రోజు 5 రోజులు కంటిన్యూస్ గా పువ్వు గుర్తు పడేట దాని మీకెళ్ళి పోవడానికి ఇష్టపడాడు. పక్కకి వెళ్ళిపోతాడు, ఈ పక్కకి వెళ్ళిపోతాడు, గుర్తు చూస్తాడు. 2 రంగులు, ఒకటి కాషాయం గ్రీన్, తోట గ్రీన్ ల్యాండ్ వేసేసి ముందుకు పోమన్నారు. 500 ఇయ్యండి. ఇంకా మీకు బాగా ప్రేమ ఉంది అనుకోరు, ఓటుకు 500, రంగులకు 500 అనుకుంటే 1000 ఇచ్చేసుకోరు ఇప్పుడే. అవునా? ఇట్లా చేసేసారు అనుకోండి. అక్కడ రోజు ముగ్గేసి రోజు కమలం గుర్తేసి ఓటింగ్ పోయినాక ఎవరికి ఓటేస్తుంది? ఎవరికేస్తుంది? రోజు అదే గుర్తుకి ముగ్గేసి వేసిన తర్వాత ఆమె చెయ్యి ఎటు పోతుంది? ఓటేసినప్పుడు పోదా? దీనికి పెద్ద యుద్ధం చేయాల. ఇప్పుడు లక్షలు వంచాల్సినవి ఉన్నాయా? లేవు కదా. అని వాళ్ళ ఇంటి ముందు చూసినా పువ్వు గుర్తే కనబడుతుంది. కానీ దానివల్ల ఏమైతుంది? మిగతా గుర్తులు నారాజు అవుతారు, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మనం గెలిచినట్లేమో అనుకుంటాడు. ఇక వాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. మనిషికి బీపీ పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి నువ్వేం చేస్తున్నావు? బయటికి ఏం కనబడతలేదు. నువ్వు కింద స్టవ్ పెట్టినావు, మంట పెట్టినావు, మీద పెంక మంటతా ఉంది, కాలుతా ఉంది. అట్లా ఆ కాలుడికి ఆడ పైన వేసినా నువ్వు ఏం వేసినా దాన్ని మీరు ఎగురుతూనే ఉంటాయి చెంగర్. అట్లా వాళ్ళు కూడా ఎగురుతుంటారు. సింపుల్ లాజిక్ అది, మీకు తెలియదు. ముగ్గుల ద్వారా బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవాలని సూచించారు. ఒక్కో మహిళకు 500 రూపాయలు ఇచ్చి బీజేపీ గుర్తుతో ప్రతిరోజు ముగ్గులు వేయించేలా చూడాలన్నారు. ఒక్కో కార్యకర్తకు 100 ఇళ్లు టార్గెట్ విధించారు. రెడీగా ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత వివాదాస్పదమే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్నల్ గా జరిగిన మీటింగ్ చెబుతున్నారు ఇది, కానీ అక్కడ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే వచ్చే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రఘునందన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నర్సాపూర్ మున్సిపల్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ ఏదైతే బీజేపీ కార్యకర్తలు ఉంటారో వారిని ఒక జనాలను ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు సాగాలనేది ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మహిళకు 500 ఇచ్చి, ఒక్కొక్క మహిళకు 500 ఇచ్చి రోజు వారి ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ముగ్గులో ముందుగా కాషాయం, వెనుకలో గ్రీన్ కలరు, తర్వాత మధ్యలో కమలం పువ్వు వచ్చే విధంగా వాళ్ళకు చిన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని చెప్పి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే మహిళలకు ఈ విధంగా 100 ఇళ్లను టార్గెట్ గా చేసుకొని ముగ్గులు వేయించి చేస్తే అటుగా వెళ్లేవారు, వచ్చేవారు రోజు ఆ ముగ్గులో ఉండే కాషాయం రంగు కావచ్చు, బీజేపీకి సంబంధించిన సింబల్ కమలం పువ్వు ఏదైతే ఉంటుందో అది చూసి అక్కడ ఆకర్షితులు అవుతారనేది దీని ప్రధాన ఎజెండాగా తెలుస్తుంది. ఇది రెగ్యులర్ గా ఇలా యాక్టివిటీ చేయడం వల్ల అటుగా వెళ్లేవారు, వచ్చేవారు బీజేపీ గుర్తుకు వారు ఆకర్షితులు అవుతారన్నది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నమాట. అయితే ఇది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కొంత కాంట్రవర్సీకి దారితీస్తాయి. ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకుంటే ఆ బయటకు రాకపోవచ్చు, కానీ బాహాటంగా చేసే వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా అవుతాయి. ముఖ్యంగా డబ్బుల పంపిణీ విషయం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎన్నికల కమిషన్ దృష్టిలో ఈ డబ్బుల పంపిణీ అనేది నిషేధం అని చెప్పి ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నవారు కావచ్చు, ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం లేదు, లైట్ తీసుకుంటున్నారు. అయితే బాహాటంగా రఘునందన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలకు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
డబ్బుల పంపిణీ విషయంలో ఇట్లా మహిళలను టార్గెట్ గా చేసుకొని ఓటు బ్యాంకు కొల్లగొట్టడం ఇలాంటి ఎజెండాలు ఒకవేళ ఉంటే ఇంటర్నల్ గా చర్చించుకోవాలి, కానీ ఇట్లా బాహాటంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఈ రఘునందన్ రావు ఆ మీటింగ్ లో మాట్లాడుతూ ఆ లిక్కర్ గురించి, తర్వాత డబ్బులు 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా మాట్లాడిన వీడియో మనం చూసాం. ఆ ఎన్నికల సందర్భంలో ఇలాంటివి మామూలుగా జరుగుతూ ఉండవచ్చు, కానీ బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత కాంట్రవర్సీకి దారితీస్తాయి. ఈ వీడియో బయటకు రావడం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు, ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఒకవేళ పార్టీని మరి అభివృద్ధి చేయాలనుకున్నా, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్నా అభివృద్ధి ఎజెండాగా చూపించి జనాల్లోకి వెళ్ళాలి, కానీ ఇలాంటి ఎజెండాలు మంచివి కాదు, ఇది భవిష్యత్ తరాలకు చెడు సంకేతం ఇస్తుందని చెప్పి వాళ్ళైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తరచుగా రఘునందన్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఇలా వివాదాస్పదం అవుతూ ఉండడం పార్టీ కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది కదా. ఏ రకంగా చూసుకోవచ్చు? గతంలో కూడా ఒక ఉప ఎన్నికకు సంబంధించి 100 కోట్లు బీజేపీ ఖర్చు పెట్టిందంటూ చేసిన కామెంట్స్ కూడా కొంత సంచలనం రేపినటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? అంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడేం కొత్త కాదు. ఆయన ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే డబ్బుల ఖర్చు కావచ్చు, ఇతర ప్రలోభాలకు గురి చేసే విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయన ఈ మీటింగ్ లో బాహాటంగానే ఇలా వ్యాఖ్యానించడం అనేది కొంత చెడు సంకేతం బయటకు వెళ్తుంది. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరైతే మహిళలను టార్గెట్ చేస్తూ ఓటు బ్యాంకును ఆకర్షించే విధంగా మహిళలను 100 ఇళ్ళు టార్గెట్ గా చేసుకోండి, మహిళలను వాళ్ళకి 500 ఇవ్వండి, ప్రతి మహిళ ఇంటికి అబ్జర్వ్ చేయండి, వాళ్ళకు సీరియస్ గా ఒక హింట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం అనేది కొంత కాంట్రవర్సీ దానికి. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు, అంటే ఎన్నికల సమయంలో డబ్బుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు నర్సాపూర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా ఇదే విధంగా ఆయన మాట్లాడడం కొంత అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైన చెప్పుకోవచ్చు. నర్సాపూర్ లో బీజేపీ ఇప్పుడిప్పుడే కొద్దిగా పుంజుకుంటూ ఉంది. అక్కడ స్థానికంగా బలపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాన్ని మరింతగా డెవలప్ చేయడం అనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలను ఉత్సాహంలో వాళ్ళు నింపడం, తర్వాత ఆ జనాల్ని ఆకర్షించే ప్రయత్నాలు ఏ విధంగా చేయాలని చెప్పడానికి ఇలా చేశారనేది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. దానివల్ల ఏమైతే మిగతా గుర్తులలో నారాజు అవుతారు, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది, మనం గెలిచినట్లు ఏమనుకుంటాడు, ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. మంచిగా బీపీ పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది? తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.